హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బ్లౌజ్ నెక్ డిజైన్ చూపిస్తున్నా. ఈ డిజైన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఫస్ట్ నేను కటింగ్ చూపించాను కదా, ఇది ఇప్పుడు నెక్ డిజైను. నెక్ను స్ట్రిప్ పేపర్ మీద ఇలా ఫస్ట్ నెక్ డిజైన్ అంటే షోల్డర్ దగ్గర డిజైన్ కట్ చేస్తున్నా. ఇప్పుడు స్ట్రిప్ పేపర్ కింద పెట్టేసి నేను ఇలా కట్ చేసుకుంటున్నా. ఇలా మార్క్ వేసుకొని 2 షోల్డర్స్ నెక్ ప్రకారం ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి, ఎందుకంటే పైపింగ్ వేస్తాం కాబట్టి. ఈ స్ట్రిప్ పేపర్ని కట్ చేసుకొని ఇలా దీన్ని ఇంకొక దాని మీద, అంటే క్లాత్ మీద, ఇంకొక క్లాత్ మీద మనం ఏదైతే డిజైన్ వేస్తామో ఆ క్లాత్ మీద పెట్టేసి ఐరన్ చేసి ఇలా కట్ చేస్తున్నా. కొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తున్నా. టూ పీసెస్ తీసుకొని మళ్ళీ ఈ పీస్ను లైనింగ్ మీద పెట్టి లైనింగ్ కూడా కట్ చేస్తున్నా. ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేయాలి క్లాత్కి. లైనింగ్ జాయిన్ చేసినాక ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేసి దానికి కూడా సేమ్లా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేయాలి. ఇలా 2 చేసాం కదా. ఇప్పుడు పైపింగ్ కోసము క్రాస్ పీసెస్ తీసుకొని క్రాస్ని జాయింట్ చేసుకొని లోపల థ్రెడ్ పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఒకవైపు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము షోల్డర్ దగ్గర డిజైన్ చేస్తున్నాం కదా, దాన్ని కరెక్ట్ మార్క్ పెట్టుకుంటున్నాను నేను. పైపింగ్ ఎక్కడి వరకు వేయాలి అని ఒక 1/2 ఇంచ్ మార్క్ పెట్టాను. ఇలా పైపింగ్ను మనం జాయింట్ చేసుకొని దాన్ని లోపల వైపు ఫోల్డ్ చేసుకొని ఐరన్ చేసి పెట్టుకోవాలి. అలాగనే ఇంకొక దానికి కూడా పైపింగ్ ఇలా వేసుకొని లోపల ఫోల్డ్ చేసి ఐరన్ చేసి పెట్టుకోవాలి ఇలా. కానీ ఇక్కడ ఇంకొక డిజైన్ చేస్తున్నాం కాబట్టి అది ఇంకొకటి చూపిస్తాను. ఇప్పుడు నెక్ డిజైన్ కూడా మనము పైపింగ్ వేసుకోవాలి. ఫస్ట్ నెక్ కూడా ఇలా కంప్లీట్ నెక్ కూడా ఇలా పైపింగ్ వేసుకోవాలి. దీన్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసి ఐరన్ చేసి పెట్టుకోవాలి. పైనుంచి ఇంకొకటి ఎక్స్ట్రా స్టిచ్ చేసుకోవాలి. ఒక స్టిచ్ చేస్తున్నా. ఇలా వేసాం కదా. ఇప్పుడు ఇంకొక డిజైన్ కింద స్కాలప్ డిజైన్ వేస్తున్నాను నేను. ఇలా అంటే 4 స్కాలప్స్ సరిపోతాయి, 2 ఎక్స్ట్రా కట్ చేసుకున్నా. ఇలా ఫస్ట్ ఒక స్టిచ్ చేసుకొని తర్వాత స్కాలప్లు ఇలా మనం కర్వ్ షేప్ కరెక్ట్గా వచ్చేటట్లు ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ మీద పెట్టి స్టిచ్ చేశాను. 2 క్లాత్స్ పెట్టి అటు ఇటు 2 క్లాత్లు ఒకేసారి పెడితే అటు ఇటు కదులుతూ ఉంటాయి. స్టిచ్ చేస్తే సైడ్ ఏం కదలవు, కానీ నేను ఫస్ట్ లైనింగ్ మీద పెట్టి స్టిచ్ చేశాను. తర్వాత ఇది ఎక్స్ట్రా అంతా కట్ చేసుకొని తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ మనం ఏదైతే డిజైన్ వేద్దాం అనుకున్నామో ఆ క్లాత్ పెట్టేసి దాని మీద మనం స్టిచ్ చేసింది పెట్టి స్కాలప్ను ఇలా మనం ఫస్ట్ స్కాలప్ ఇలా కొట్టుకున్నాము కర్వ్ షేప్, అలానే మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కట్ చేసి రివర్స్ తీయాలి. ఇప్పుడు ఆ స్టిచ్ తీసి రివర్స్ తీయాలి. మిడిల్లో గాడ్స్ పెట్టుకొని రివర్స్ తీసి దీన్ని ఐరన్ చేసి పెట్టుకోవాలి. వస్తుంది ఐరన్ చేసి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసి ఇప్పుడు దీనికి కూడా నేను పైపింగ్ వేస్తున్నా. స్కాలప్కి కర్వ్ షేప్కి పైపింగ్ వేస్తున్నా.
మనం పైపింగ్ డిజైన్ చేసి పెట్టుకున్నాం కదా ముందే, దాన్ని ఇలా కింద నుంచి ఇలా వేసుకుంటే నీట్గా వస్తుంది అన్నమాట. ఇలా వేసుకొని పైనుంచి ఇంకొక స్టిచ్ చేసుకోవాలి. ఇలా వచ్చింది చూడండి. ఇప్పుడు దీన్ని మనం నెక్ కింద పెట్టేసి మిడిల్లో కూడా నేను ఆ స్కాలప్ మిడిల్లో కూడా ఇలా డిజైన్ చేసుకున్నా, చిన్న ఫ్లవర్స్ లాగా ఇలా. చూపించిన విధంగా ఫోల్డ్ చేసి ఇలా చిన్న ఫ్లవర్ లాగా ఇలా చేసుకొని నేను వీటిని ఆ మిడిల్లో ఎక్కడైతే స్కాలప్ మిడిల్లో గ్యాప్ ఉందో ఆ కర్వ్ షేప్లలో వీటిని పెట్టి డిజైన్ చేసుకున్నాం. మిడిల్ గ్యాప్లో వీటిని 3 పెట్టేసి ఫస్ట్ ఆ కర్వ్ మిడిల్లో ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. ఇవి 3 స్టిచ్ చేసి రెడీగా పెట్టుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది చూడండి. చాలా బాగుంది కదా, మిడిల్లో పెట్టడం వల్ల లుక్ బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని నెక్ కింద ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇలా పెట్టేసి పిన్స్ పెట్టుకోవాలి కదలకుండా. ఇప్పుడు నెక్ ఎక్కడైతే కర్వ్ షేప్ వచ్చిందో, నెక్ కర్వ్ వచ్చిన దగ్గర మిగిలిన 2 అటు ఇటు ఒకటి పెట్టుకొని మనం తయారు చేసిన నెక్ డిజైన్ కింద పెట్టి పిన్స్ పెట్టుకున్నాం కదా, దానిపై నుంచి స్టిచ్ చేసుకొని రావాలి. దానిపై నుంచి ఇలా స్టిచ్ వేయాలి. ఇప్పుడు మనం షోల్డర్ పార్ట్స్ రెడీ చేసాం కదా, వాటిని కూడా పైన పెట్టేసి పిన్స్ పెట్టుకొని ఇలా పైనుంచి స్టిచ్ వేసుకోవాలి. పిన్స్ తీసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇంకొక వైపు కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడ్ ఇలా స్టిచ్ చేసి ఆ మిగిలిన ఎక్స్ట్రా పార్ట్ అనేది మనం కట్ చేసుకోవాలి. చూపించిన కదా, ఎక్స్ట్రా అది కట్ చేసేసేయాలి. ఇప్పుడు కింద కూడా నేను స్కాలప్ డిజైన్ వేస్తున్నా. దానికి ఇప్పుడు మనం ఇట్లా టక్స్ పెట్టేసుకుంటాం కదా, దాన్ని స్టిచ్ చేసుకోవాలి 2 సైడ్స్. ఇప్పుడు ఈ స్కాలప్ని ఫస్ట్ మిడిల్లో ఒక స్టిచ్ చేసుకోవాలి కదలకుండా. నేను ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను దీన్ని క్లాత్ మీద. ఇలా స్టిచ్ చేసి స్కాలప్ అంతా కుట్టేసి ఇలా రివర్స్ ఫోల్డ్ చేయాలి. రివర్స్ తీసి నీట్గా ఐరన్ చేసుకోవాలి. మళ్ళీ పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. పైనుంచి ఇలా స్టిచ్ వేస్తే ఇలా నీట్గా ఉంటుంది చూడండి. స్కాలప్ నీట్గా కనిపిస్తుంది. పైనుంచి స్టిచ్ వేసిన తర్వాత ఇంకా నీట్గా కనిపిస్తుంది. పైనుంచి స్టిచ్ చేసిన తర్వాత దీనికి కూడా పైపింగ్ వేసాను. ఈ స్కాలప్ డిజైన్ కూడా మొత్తం పైపింగ్ వేసాను. ఈ వీడియోలో చూపించలేదు, లెంత్ ఎక్కువ ఉందని. ఇదండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.